విజయవాడ బస్ స్టాండ్. సో విజయవాడ బస్ స్టాండ్ అది. సో ఫుడ్ కోర్ట్ ఇది. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. ఫుడ్ కోర్ట్ ఇది. లోపలికి వెళ్దాం రండి. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే బ్లాగ్ అయితే ఇంగ్లీష్ ఏంట్రా? విజయవాడలో ఉన్న బెస్ట్ ప్లేసెస్ లో ఇది కూడా ఒక ప్లేస్ అన్నమాట. ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటది. ఎస్పెషల్లీ నైట్ అయితే చాలా కలర్ఫుల్ గా ఉంటది. గర్ల్స్ గురించి కాదు బ్రో, ఓన్లీ లైటింగ్ గురించి చెప్తున్నాను. అండ్ లవర్స్ కి అడ్డా. ఏమిటండి మీరు మాట్లాడేది? సో ఈ ప్లేస్ చెప్పా కదా, సో బస్ స్టాండ్ కి క్వైట్ ఆపోజిట్ ఉంటది అనమాట. ఈ ప్లేస్ లో పార్కింగ్ వచ్చి అవైలబుల్ గా ఉంది. సో 10 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఎంట్రీ అయితే కంప్లీట్ ఫ్రీ అనమాట. సో ఇక్కడ మీకు అడ్రస్ తెలియకపోతే మెయిన్ బస్ స్టాండ్ ఆపోజిట్ అని అడగాలి. అండ్ 99 ఇన్బాక్స్ క్యాప్సిల్ హోటల్ అనేది కూడా ఇక్కడ ఫేమస్ అనమాట. అండ్ కేఎఫ్సి. సో ఇలాగైతే అడ్రసెస్ మీరు ర్యాపిడోలో కానీ ఆటో వాళ్ళకి కానీ మెన్షన్ చేయొచ్చు. అండ్ ఈ 99 క్యాప్సిల్ వీడియో వచ్చి మన దాంట్లో ఉందన్నమాట. ఇది ఒక హోటల్ లైక్ డార్మెటరీ టైపు. సో ఏంటంటే లాంగ్ జర్నీస్ చేస్తారు కదా, వాళ్ళైతే ఇక్కడ స్టే చేయొచ్చు రీజనబుల్ బడ్జెట్స్ లో. అండ్ ఈ వీడియో వచ్చి మన ఛానల్లో ఉంది, డోంట్ మిస్ ఇట్. అండ్ లోపల అయితే ఇలా ఉంటది అనమాట. ఇలా ఉంటది అనమాట. చెప్పా కదా, చాలా కలర్ఫుల్ గా అయితే ఉంటది. అండ్ కిడ్స్ కి ప్లేయింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా చాలా బాగా ఆడుకోవచ్చు. ఇక్కడ కిడ్స్ ని ఆడిపించుకోవడానికి చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చి చిన్న చిన్న ట్రైన్స్ లాగా ఇలా ఉంటాయి అనమాట. టికెట్స్ 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అండ్ ఈ ప్లేస్ లో మీరు ఫుడ్ ఎక్కడైనా కొనుక్కొని ఎక్కడైనా తినొచ్చు అనమాట. నో ప్రాబ్లము. అండ్ ఇక్కడ ఈ ప్లేస్ లో ఉన్న బెస్ట్ ప్లేస్ ఏంటంటే ఇదనమాట. సో నేను చెప్పా కదా, విజయవాడలోనే బెస్ట్ ప్లేస్ లో నాకు నచ్చిన ప్లేస్ అని చెప్పి. సో ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటది. అండ్ అక్కడ లాంగ్ గా కనిపిస్తుంది కదా, అదైతే ట్రైన్ రూట్ అనమాట. అక్కడ బ్రిడ్జ్ అనమాట అది. సో ఇదైతే వాటర్ ఉన్న ప్లేస్, చెరువు. సో ఈ చెరువుకి దగ్గరగా అయితే అరేంజ్ చేశారు. సో వాటర్ ఉన్నప్పుడు అయితే ఇంకా చాలా చల్లగా ఉంటది. మనకైతే వాటర్ కొంచెం దూరంగా ఉన్నాయి. లాస్ట్ టైం అయితే వాటర్ కి చాలా ఫ్లోయింగ్ ఉండడం వల్ల దీన్ని అయితే క్లోజ్ చేశారు. సో మరీ అన్ని ఉంటే కష్టం అనమాట. సో కొంచెం రీజనబుల్ గా ఉంటే మనకు కూడా ఏంటంటే చాలా బాగుంటది. అండ్ ఇక్కడ డైనింగ్ ఎలా అరేంజ్ చేస్తారు చూడండి. 4-5 హోటల్స్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. డైనింగ్ అయితే రౌండ్ టేబుల్స్ అండ్ స్క్వేర్ టేబుల్స్ తో అలాగ మనకు నేచర్ లో అరేంజ్ చేస్తారు. సో ఈ హోటల్స్ లో మీకు ఏ హోటల్లో నచ్చితే అక్కడైతే పర్చేస్ చేసుకొని సో ఇక్కడ కూర్చొని అయితే తినొచ్చు. వాళ్ళే సర్వ్ చేస్తారు, సెల్ఫ్ సర్వీస్. అండ్ ఇక్కడ ఎస్పెషల్లీ క్యాండిల్ లైట్ డిన్నర్ కూడా అరేంజ్ చేస్తారు కపుల్స్ కి. అండ్ ఇక్కడ కిడ్స్ ఆడుకోవడానికి ప్లేసెస్ ఉన్నాయి కదా, అవైతే ఒక లుక్ వేద్దాం రండి. ఇదైతే కిడ్స్ ఆడుకునేది భయ. ఈ ప్లేస్ లో అయితే ఏమేమి ఉంటాయంటే సైక్లింగ్ ఉంటది, రోపింగ్ ఉంటది అనమాట. చిన్న స్మాల్ జిప్ లైన్ కూడా ఉంటది అనమాట. సో ఇలా చాలా గేమ్స్ అయితే ఇక్కడ అవైలబుల్ లో ఉంటాయి. అండ్ గేమింగ్ స్టేషన్స్ కూడా ఉన్నాయి, చూపిస్తారు రండి. చెప్పా కదా ఇక్కడ మేజర్లీ లవర్స్ కడ్డా అని చెప్పి. సో వాళ్ళే ఎక్కువ కనిపిస్తారు. సింగిల్స్ అయితే కొంచెం హర్ట్ అవుతారు. నేను మా ఫ్రెండ్ పోయాము, ఇద్దరం సింగిల్సే కాబట్టి అప్పుడు కొంచెం హర్ట్ అయ్యాము. సో ఈ విధంగా ఉంటది. నేను చెప్పేది గేమ్స్ ప్రెసెంట్ అయితే క్లోజ్ చేస్తున్నారు, ఎందుకో నాకైతే ఐడియా లేదు. సో ఏంటంటే నేను లాస్ట్ 2 టైమ్స్ వచ్చినప్పుడు మాత్రం ఓపెన్ లో ఉంది. ఈ రోజు ఎందుకు క్లోజ్ చేశారో తెలియదు. ఇంకా లవర్స్ అలా వాకింగ్, ఇంకా కపుల్స్ అయితే కాసేపు అలా కూర్చొని ఉంటారు వాళ్ళ బిజీలో. ఎప్పుడు చూసినా అయితే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? అలా డెడ్ ఎండ్ దాకా అయితే మనం వెళ్ళొచ్చు అనమాట. సో మనం కూడా కాసేపు అలా వాక్ చేస్తూ ఫ్రీగా ఉన్నాం కదా అని వెళ్తా ఉన్నాము. మేమేదో ఎవరి కోసం అయితే వెళ్ళట్లేదు అనమాట. సో మనకు అక్కడ ప్లేస్ కనిపిస్తుంది కదా, సో అక్కడ దాకా అయితే మనం వెళ్ళొచ్చు. అండ్ అక్కడ ఒక బ్రిడ్జి కూడా ఉంటది. సో చాలా బాగుంటది. కాసేపు నేను కూడా ప్రశాంతంగా కూర్చున్నాను. మన బస్ టైం వచ్చి ఒక 10 కనుక్కుంటా. సో వెళ్ళిపోతాం ఫుడ్ తినేసి. మా ఓడి ప్లేస్ చూడకపోతే చూడడానికి తీసుకొచ్చేసాను. సో ఇది చూడండి, ప్రశాంతంగా చాలా బాగుంటది. మీరు కూడా విజయవాడ వస్తే తప్పకుండా మిస్ చేయకుండా ఈ ప్లేస్ అయితే చూడండి. అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో కంప్లీట్ అయిపోయింది అనమాట. అలాగా ఒకసారి ప్లేస్ అయితే చూసేసి కంప్లీట్ గా ఇంకా డిన్నర్ చేయడానికి అయితే వచ్చాము. మాకు బస్ అయితే 10:30కి ఉంది. సో పబ్జీస్ రెస్టారెంట్ అంట, ఈ రెస్టారెంట్ కి అయితే వచ్చేసాము. సో మనకైతే అక్కడ చూసారా ప్లేస్ కూడా లేదు. సో అబ్బాయి వచ్చి లోపల వచ్చి కూర్చోండి అన్నాడు. సో నేనైతే బయట తినాలనుకున్నాను. సో లోపల జస్ట్ కాసేపు వెయిట్ చేద్దాం అనుకున్నాను. లోపల ఏసీ ఉంది. సో కాసేపు వెయిట్ చేసి ఇంకా బయటికి వెళ్ళి అయితే నేనైతే బయటే తిందాం అనుకున్నాను. సో ఇంక్లూడింగ్ ఇక్కడ ఏంటంటే రెస్టారెంట్ ఎలా ఉందో ఒక లుక్ వేద్దాం అని కూడా వచ్చేసాను. సో మెనూలో చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. అండ్ రెస్టారెంట్ అయితే ఇలా ఉంది. బయట అయితే న్యాచురల్ గా ఉందన్నమాట. సో లోపల ఇలా అరేంజ్ చేసుకొని ఉన్నారు. అండ్
నేనైతే కాసేపు అలా చిల్ అవుతున్నాను. అండ్ మనకైతే అక్కడ ఒక చిన్న కీ చైన్ అయితే దొరికిందనమాట. దాన్నైతే బ్యాక్ చేసేసాను. అండ్ ఇంకో ప్లేస్ వచ్చి రెస్టారెంట్‌కి 2 సైడ్ అనమాట. మనకి ఇటు సైడ్ లైటింగ్స్ అని చెప్పా కదా! సో, ఆ సైడ్ వచ్చి పబ్‌జీస్ రెస్టారెంట్‌కి ఇటు సైడ్ అనమాట. ఇది ఎంట్రన్సు. అండ్ అటు సైడు మళ్ళీ న్యాచురల్ ఎంట్రీ అయితే కూడా ఆ పక్కుందనమాట నేచర్‌కి. సో, ఈ ప్లేసెస్ 2 వేస్ ఆఫ్ ఎంట్రీ అనమాట. ఒకసారి చూద్దాం రండి ఎలా ఉంటదో. సో, లోపలైతే ఏసీ అట్మాస్ఫియర్ ఉంది గదా! ఈ ఎంట్రీ అనమాట. సో, ఇలాగ ఉంటది. అండ్ ఈ డోర్ ఓపెన్ చేశాక మనకైతే నేచర్‌తో ఉంది రెస్టారెంట్ ఉంది గదా! సో, అదైతే ఓపెన్‌లో ఉంటది. ఈ విధంగా. సో, 2 వేస్ ఆఫ్ ఎంట్రీ అయితే ఉంది ఈ రెస్టారెంట్‌కి. మనకైతే ఇక్కడే ఇష్టం అని చెప్పా గదా! సో, దానికైతే వాడు ఇక్కడ అరేంజ్ చేస్తున్నాడు. నేనైతే లోపల వెయిట్ చేస్తూ అలా వీడియోస్ అయితే తీసుకుంటున్నాను. నంబర్ ఆఫ్ వీడియోస్ అయితే తీసుకున్నాను. సో, అది ఇంకా మనమైతే ఎడిటింగ్ చేయాలి. ఈ నంబర్ ఆఫ్ వీడియోస్ పబ్‌జీస్ రెస్టారెంట్ ఇది. సో, నెక్స్ట్ ఇంకా మన ఆర్డర్ అయితే వచ్చేసినట్లుంది. సో, మనమైతే ఆర్డర్ ఇచ్చేసాము. మన ఆర్డర్ అయితే ఫాస్ట్‌గా తీసుకొచ్చేసాడు. తంగడి కబాబ్. సో, తంగడి కబాబ్ అయితే ఆర్డర్ ఇచ్చేసాననమాట. స్టార్టర్స్‌లో తంగడి కబాబ్ తీసుకొచ్చేసాడు. నాకు కొంచెం ఫేవరెట్ అనమాట. చికెన్‌లో అన్నీ ఫేవరెట్టే. సో, టేస్ట్ చాలా బాగుంది తంగడి కబాబ్. బిర్యానీ కూడా వస్తది. ట్రై చేద్దాము నెక్స్ట్. సో, టేస్ట్ అయితే అలా ఉందనమాట. అందుకనే నేను నాన్ స్టాప్‌గా తినేస్తున్నాను. సో, ఫైనల్లీ మన బిర్యానీ అయితే తీసుకొచ్చేసాడు. సో, మనం బిర్యానీ కూడా ఆర్డర్ ఇచ్చేసాము. సో, బిర్యానీ అయితే తీసుకొచ్చేసాడు. సో, బిర్యానీ కూడా టేస్ట్ ఎలా ఉందో చూస్తాం రండి. సో, పీసెస్ అయితే బిర్యానీలో నాట్ బ్యాడ్ క్వాంటిటీ ఇచ్చాడు. సో, 1 పీస్ అయితే మా వాడిది తీసేసుకున్నాను. సో, టేస్ట్ చేద్దాం. బిర్యానీ 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 రోజు అదే బిర్యానీ బయటకు వస్తే. ఈ బిర్యానీ కొంచెం టేస్ట్ చాలా బాగుంది. విజయవాడ ఫుడ్ కోర్ట్ పబ్‌జీస్ రెస్టారెంట్. సో, ఫైనల్లీ మా బిల్ అయితే ఒక 730 అయిందనమాట. ఇప్పుడు చేసాం కదా పబ్‌జీ రెస్టారెంట్. టేస్ట్ అయితే చాలా బాగుంది. పిల్లోడు సర్వ్ బాగా చేశాడు. సో, మీరు కూడా వస్తే విజయవాడ ఇదైతే మిస్ చేయొద్దు అనమాట. సో, ఇటు సైడ్ రెస్టారెంట్స్ అన్ని ఒక లుక్ వేద్దాం ప్లేస్ అంతా. సో, ఇక్కడైతే చాలా నెంబర్ ఆఫ్ రెస్టారెంట్స్ అయితే ఉంటాయన్నమాట. మీకైతే ఎక్కడ నచ్చితే అక్కడ వెళ్ళి సెల్ఫ్‌గా తీసుకొని వచ్చుకోవాలి. సో, వాళ్ళైతే సర్వ్ చేయరు. సో, సెల్ఫ్‌గా మీరు ఎక్కడ కూర్చొనైనా తినొచ్చు. ఇక్కడ కిడ్స్‌కి అయితే ఒక ప్లేయింగ్ స్టేషన్ కూడా ఉంది. సో, ఓవరాల్‌గా ప్లేస్ అయితే ఇలా ఉంటదన్నమాట. చూడండి. సో, కిడ్స్ ఆల్రెడీ అక్కడ దీని మీద ఎక్కున్నారు. దీని పేరైతే నాకు ఐడియా లేదు. మీకేమన్నా తెలుసుంటే కామెంట్ చేయండి. సో, లైటింగ్ అయితే ఇక్కడ చాలా హైలైట్ అన్నమాట. సో, చాలా బాగుంటది. సో, ఓవరాల్‌గా ప్లేస్ అంతా అయితే ఇలా ఉంటది. ఏంటంటే పంజాబ్ అండ్ సౌత్, నార్త్ అన్ని రకాల టేస్ట్‌లయితే ఇక్కడ మనం టేస్ట్ చేయొచ్చు. అండ్ ఇలాంటిదే ఇంకొకటొచ్చి ఫుడ్ ఈట్ స్ట్రీట్ అని ఉంటుందన్నమాట. సో, ఆ వీడియో కూడా మన ఛానెల్‌లో ఉంది. డోంట్ మిస్. సో, అది గాయ్స్ వ్లాగ్ అయితే. సో, విజయవాడ బస్ స్టాండ్ అపోజిట్‌లో ఉన్న ఫుడ్ కోర్ట్. సో, చూసారు కదా! చాలా బాగుంటది. సో, ఇలాంటి వీడియోస్‌కైతే మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ. బాయ్ బాయ్.